2024-25 విద్యా సంవత్సరానికి యూడేస్ ప్లస్ వెబ్సైట్లో ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనే మాడ్యూల్ ద్వారా మన పాఠశాలలోని విద్యార్థులను 2023-24 విద్యా సంవత్సరం నుంచి 2024-25 విద్యా సంవత్సరానికి తరగతి వారీగా అంటే ఎల్కేజీ నుంచి యూకేజీకి, 1వ తరగతి నుంచి 2వ తరగతికి, 2వ తరగతి నుంచి 3వ తరగతికి, 3వ తరగతి నుంచి 4వ తరగతికి, 4వ తరగతి నుంచి 5వ తరగతికి, 5వ తరగతి నుంచి 6వ తరగతికి ప్రమోట్ చేయడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా ఇక్కడ ప్రోగ్రెషన్ స్టేటస్ 2023-24, మార్క్స్ పర్సంటేజ్ 2023-24, నంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండెడ్ 2023-24, స్కూలింగ్ స్టేటస్ 2024-25, క్లాస్ అండ్ సెక్షన్ టు బి ప్రమోటెడ్ అనే కాలమ్స్లో ఉన్న ఏవైనా వివరాలు తప్పుగా నమోదు చేసి ఉన్నా లేదా ఏవైనా వివరాలు మార్చాలనుకున్నా, అలాగే మన పాఠశాల వదిలి వెళ్ళిపోయిన విద్యార్థులను డ్రాప్ బాక్స్లో వేయాలన్నా ముందుగా ఆ విద్యార్థి యొక్క జీపీ, ఈపీ, ఎఫ్పీలను అప్డేట్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ ద్వారా ఆ విద్యార్థి యొక్క పెన్ నంబర్ ఆధారంగా ఆ విద్యార్థిని డ్రాప్ బాక్స్లోకి వేయవచ్చు. నేను ఈ వీడియో చేసే సమయానికి విద్యార్థుల యొక్క జీపీ, ఈపీ, ఎఫ్పీలను అప్డేట్ చేయడానికి ఆప్షన్ ఎనేబుల్ కాలేదు. అయినప్పటికీ విద్యార్థుల యొక్క జీపీ, ఈపీ, ఎఫ్పీలను అప్డేట్ చేయకుండానే ప్రోగ్రెషన్ యాక్టివిటీ మాడ్యూల్ ద్వారా మన పాఠశాల వదిలి వెళ్ళిపోయిన విద్యార్థులను డ్రాప్ బాక్స్లోకి ఎలా వెయ్యాలి అనేది కూడా ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నా ఛానల్ను మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే ఈ వీడియో కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు వెంటనే చూడాలనుకుంటే బెల్ ఐకాన్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం మన కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసుకొని పైన కనిపించే సెర్చ్ బార్లో udesplus.gov.in అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు యూడేస్ ప్లస్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి స్టూడెంట్స్ మాడ్యూల్కి ఎదురుగా ఉన్న సెలెక్ట్ స్టేట్ వద్ద మన స్టేట్ని సెలెక్ట్ చేసుకొని పక్కన ఉన్న గో బటన్పై క్లిక్ చేస్తే యూడేస్ ప్లస్ లాగిన్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన పాఠశాల యొక్క యూడేస్ కోడ్, ఎంటర్ పాస్వర్డ్ వద్ద మన పాఠశాల యూడేస్ పాస్వర్డ్, అలాగే ఎంటర్ క్యాప్చా వద్ద పక్కన కనిపించే క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ బటన్పై క్లిక్ చేయాలి. తరువాత కరెంట్ అకాడమిక్ ఇయర్ 2024-25 అనే టైల్పై క్లిక్ చేయగానే ఈ విధంగా కొంత స్కూల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ క్లోజ్ బటన్పై క్లిక్ చేయాలి. తరువాత ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఇక్కడ వ్యూ సమ్మరీ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మన పాఠశాలలో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య, ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ అయిన విద్యార్థుల సంఖ్య, అలాగే ప్రోగ్రెషన్ యాక్టివిటీ పెండింగ్ ఉన్న విద్యార్థుల సంఖ్య కనిపిస్తాయి. అలాగే క్రింద విద్యార్థుల యొక్క బేసిక్ డీటెయిల్స్, స్టూడెంట్ పెన్ నెంబర్, ప్రీవియస్ క్లాస్ అండ్ సెక్షన్, స్టేటస్, ప్రోగ్రెషన్ డీటెయిల్స్ 2024-25, అలాగే స్కూలింగ్ స్టేటస్ కూడా మనకు కనిపిస్తుంది. మనం 2024-25 విద్యా సంవత్సరానికి ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేసేటప్పుడు మనం ఎంటర్ చేసిన వివరాలన్నీ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. వీటిలో ఏవైనా తప్పుగా ఉన్నట్టు మనం గమనించినా లేదా ఏ విద్యార్థి వివరాలైనా మార్చాలి అనుకున్నా అవి నోట్ చేసుకొని తిరిగి ప్రమోషన్ యాక్టివిటీ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. ఇక్కడ ప్రోగ్రెషన్ మాడ్యూల్ కింద ఉన్న గో బటన్పై క్లిక్ చేసి తరువాత సెలెక్ట్ క్లాస్ వద్ద మనం ఏ తరగతిలో ఉన్న విద్యార్థుల వివరాలు మార్చాలి అనుకుంటున్నామో ఆ తరగతిని సెలెక్ట్ చేసుకొని క్రింద సెక్షన్ సెలెక్ట్ చేసుకొని గో బటన్పై క్లిక్ చేయాలి. గో బటన్పై క్లిక్ చేయగానే ఆ తరగతిలో ఉన్న అందరి విద్యార్థుల వివరాలు క్రింద మనకు డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఏ విద్యార్థి వివరాలైతే మార్చాలనుకుంటున్నామో ఆ విద్యార్థి పేరు చివర ఉన్న యాక్షన్ అనే కాలంలో ఉన్న కరెక్షన్ అనే బటన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఆ విద్యార్థి యొక్క ప్రోగ్రెషన్ స్టేటస్, మార్క్స్ పర్సంటేజ్ 2023-24, నంబర్ ఆఫ్ డేస్ స్కూలింగ్ అటెండెడ్ 23-24, క్లాస్ టు బి ప్రమోటెడ్, స్కూలింగ్ స్టేటస్
2024-25 అలాగే సెక్షన్ టు బి ప్రమోటెడ్ అనే ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. వీటిలో క్లాస్ టు బి ప్రమోటెడ్ తప్ప మిగిలిన అన్నీ కూడా మార్చవచ్చు. ఇందులో తప్పుగా ఉన్న డీటెయిల్స్ మార్చి పక్కన ఉన్న అప్డేట్ బటన్పై క్లిక్ చేస్తే ఈ విధంగా స్టూడెంట్ రికార్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ వస్తుంది. ఇక్కడ ఓకేపై క్లిక్ చేయాలి. ఈ విధంగా ఆ విద్యార్థి యొక్క వివరాలలో ఏవైనా తప్పుగా ఉంటే వాటిని మార్చి అప్డేట్ చేయవచ్చు. అలాగే ఎవరైనా విద్యార్థులు మన పాఠశాలను వదిలి వెళ్ళిపోయి ఉంటే వారిని కూడా ఇక్కడే స్కూలింగ్ స్టేటస్ 2024-25 అనే కాలంలో స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అని కాకుండా లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ బార్ వితౌట్ టీసీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేసినట్టయితే ఆ విద్యార్థి డ్రాప్ బాక్స్లోకి వెళ్ళిపోతాడు. ఈ విధంగా ప్రోగ్రెషన్ యాక్టివిటీలో మనం ఎంటర్ చేసిన వివరాలు తప్పుగా ఉంటే కరెక్షన్ చేయవచ్చు. అలాగే ఎవరైనా విద్యార్థులు మన పాఠశాల వదిలి వేరే పాఠశాలకు వెళ్ళినట్టయితే వారిని డ్రాప్ బాక్స్లో వేయవచ్చు. ఈ ప్రాసెస్ చేయడానికి ఆ విద్యార్థి యొక్క జీపీ, ఈపీ, ఎఫ్పీలను అప్డేట్ చేయవలసిన అవసరం ఉండదు. నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.